హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ ఒక హాఫ్ శారీ ఫంక్షన్కి ఒక సింపుల్, ఎలిగెంట్ అండ్ గోల్డ్ అండ్ పింక్ థీమ్ని చేస్తున్నాము. ఈ థీమ్ మనం ఆల్రెడీ ఒక థీమ్ వాళ్ళకి చేసాం హూస్టన్లో. సో ఇన్ డాలస్లోకి వచ్చేటప్పటికి కొన్ని చేంజెస్ చేసి నేను ఈ థీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఎప్పట్లాగే బేసెస్ పెట్టుకుని, పోల్స్ పెట్టుకుని నేను ఎక్కడైతే బ్యాక్ డ్రాప్ పెట్టుకోవాలనుకున్నా అక్కడ 10 feet మిడిల్ రాడ్ని ఓపెన్ చేసి అక్కడ నేను ఈ గోల్డ్ కలర్ క్లాత్ని వేసుకుంటున్నాను. గోల్డ్ కలర్ క్లాత్ వేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్ పోల్స్కి ఆ క్లాత్ పెట్టుకుని రెడీ చేస్తున్నా. సైడ్స్ వచ్చేటప్పటికి థిక్ గజమాల లాంటివి హ్యాండ్ చేస్తున్నా. ఇంకా నేను మిడిల్లో గార్లాండ్స్ అన్నీ కూడా లిల్లీస్, పామ్స్ అండ్ డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ లోటస్ బర్డ్స్ అన్నీ అలా అరేంజ్ చేసుకుని గార్లాండ్స్ని అవి మీకు నచ్చినట్టు కూడా మీరు హ్యాండ్ చేసుకోవచ్చు. నేను హ్యాండ్ చేసినట్టే మీరు హ్యాండ్ చేసుకోవాలని కూడా లేదు. సో ఇక్కడ నేను జస్ట్ నా దగ్గర ఉన్న ఐడియాతోని నేను అలాగ హ్యాండ్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను వచ్చేటప్పటికి ప్యారెట్స్ అండ్ ఫ్లవర్ ఉన్నవి, తర్వాత మళ్ళీ లోటసెస్ ప్లెయిన్ లోటసెస్ విత్ లిల్లీస్ ఉన్నవి, అలా మొత్తం క్లాత్ అంతా సరిపోయేలాగా మొత్తం గార్లాండ్స్ని పెట్టుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫ్రంట్కి బ్రాకెట్స్ని పెట్టుకుంటున్నా. ఫ్రంట్కి బ్రాకెట్స్ పెట్టుకుని ఆ బ్రాకెట్స్కి మళ్ళీ సేమ్ సెంటర్ పోల్ 10 feet ఓపెన్ చేసుకుని బ్రాకెట్స్ పైన అరేంజ్ చేసుకోవాలి. ఇది ఎందుకునంటే మనం గ్రిడ్ని అరేంజ్ చేసుకోవడానికి. గ్రిడ్ని కూడా నేను ఈ ఏదైతే బ్యాక్ రాడ్కి అండ్ ఫ్రంట్ రాడ్కి వచ్చేలాగా అరేంజ్ చేసుకుని జిప్ టైస్ వేసుకోవాలి. సో ఎంతైతే ఫ్రంట్ రాడ్కి ఆ అలైన్మెంట్ వస్తుందో చూసుకుని అలాగా మనం మొత్తం అంతా కూడా అరేంజ్ చేసుకుని ఆ గ్రిడ్ నుంచి షార్ట్ గార్లాండ్స్ని హ్యాండ్ చేసుకోవచ్చు. సో హ్యాండ్ చేస్తున్న తర్వాత ఈ ఫ్రంట్ రాడ్ అంతా కనిపించకుండా ఈ పింక్ కలర్ దండని పెట్టుకుని మొత్తం తోరణంలా పెట్టుకుని నాకు కావలసిన హైట్ అంతా లిఫ్ట్ చేసుకుంటున్నా. ఇంతే, చాలా బాగుంది కదా, సింపుల్గా, ఎలిగెంట్గా. ఇది పైనంతా లేపిన తర్వాత ఇక్కడ నేను క్లాత్ని స్టిఫ్గా ఉండడానికి క్లాత్కి నేను సేఫ్టీ పిన్ పెట్టుకుని అక్కడి నుంచి జిప్ టై తీసుకుని మన సైడ్ పోల్స్కి ఆ సేఫ్టీ పిన్కి మొత్తం నేను నాకు కావాల్సినంత టైట్గా క్లాత్ని బ్యాక్కి పుష్ చేస్తున్నా. సో దానివల్ల ఏమవుతుంది అంటే క్లాత్ బ్యాక్కి మిగిలినంతా వెళ్ళి మనం క్లాత్ ఫ్రంట్ అంతా కూడా స్టిఫ్ లుక్ వస్తుంది. సో పోల్స్ కవర్ అవుతాయి, స్టిఫ్ లుక్ వస్తుంది, మనకి అవసరం లేని క్లాత్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. సో ఇలాగ నేను ఒక ఎవ్రీ పోల్కి 3 to 4 సేఫ్టీ పిన్స్ పెట్టుకుని నేను జిప్ టైస్ వేసుకుని స్టిఫ్ చేస్తున్నాను. సో స్టిఫ్ చేస్తున్న తర్వాత ఫ్రంట్ వచ్చి పిల్లర్స్, కొండపల్లి బొమ్మలు, ఫ్లోర్ మ్యాట్, లైట్స్, అలా నాకు నచ్చినట్టు ఆ డెకార్ని అందంగా రెడీ చేసుకున్నా. ఈ డెకార్ని మీరు కూడా రెడీ చేసుకుంటే ఎలా వచ్చింది, మీకు ఎలా నచ్చింది ఏంటి అని నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.